వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. శ్రీమంతానికి, ఒడి నింపడానికి, మెచ్యూర్ ఫంక్షన్కి, పెళ్ళిళ్ళకి, సంక్రాంతి పండగకి చేస్తాం కదా సకినాలని. ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. లావు రైస్ని తీసుకోవాలి, రేషన్ షాప్లో వస్తాయి కదా ఆ లావు రైస్ని తీసుకొని మీకు ఎన్ని కేజీలు అవసరం ఉంటే అన్ని కేజీల వరకు నానబెట్టుకోవాలి. నేను 3 కేజీల వరకు రైస్ను తీసుకున్నాను. ఇలా గ్లాస్తోనైనా మీరు సోలతోనైనా ఒక గిన్నెతోనైనా ఎలానైనా కొలిసి పోసుకోవాలి. అది ఎన్ని కేజీలు వస్తుందో కరెక్ట్గా చూసి పోసుకోవాలి. మట్టి ఏం లేకుండా మంచిగా చేసి ఏరి పక్కన పెట్టేసుకొని తగినన్ని వాటర్ను పోసి రైస్ని బాగా పిసుకుతూ 2 చేతులతో మంచిగా పిసకాలి. నల్లగా ఏమైనా ఉన్న రైస్కి అంతా పోతుంది. సకినాలు చేస్తాం కదా మట్టి లేకుండా బియ్యాన్ని బాగా పిసకాలి. అప్పుడే రైస్ మంచిగా తెల్లగా అవుతాయి. 4 టైమ్స్ అయినా మనము బియ్యాన్ని మంచిగా పిసికి వాటర్ పోసుకుంటూ కడిగి పెట్టుకోవాలి. అప్పుడే సకినాలు తెల్లగా టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు ఫ్రెష్గా వాటర్ని పోసి మూత పెట్టేసుకొని ఒక 12 గంటలైనా నాననివ్వాలి. అంటే నైట్ అంతా నాననివ్వాలి. నైట్ నానబెడితే మార్నింగ్ వరకు మంచిగా నానిపోతాయి. మార్నింగ్ ఇలా మూత తీసుకొని బియ్యాన్ని నలిపి చూడాలి. అప్పుడు పిండిలా అయితే బియ్యాన్ని పిండి పట్టించాలి. పిండి పట్టించాక మన చేతితో ముద్ద చేసి చూడాలి. తడి ఆరిపోయిందా పిండి లేదంటే తడిగా ఉందా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని పిండినంతా బేషన్లో పిండిని మొత్తము వేసేసుకోవాలి. పిండిలో గడ్డలు లేకుండా చేయితో అంతా కలిపి ఒకసారి చూసుకోవాలి. 1/2 కేజీ వరకు నువ్వులని వేసేసుకోవాలి. అంటే 250 గ్రామ్స్ని నువ్వులని వేసేసుకోవాలి. 3 స్పూన్ల వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 3 స్పూన్ల వరకు వామని వేసేసుకోవాలి. మనకి కావలసింది నువ్వులు, వామ, ఉప్పు, పిండి, వాటర్ అంతే. సకినాలు చేయడానికి ఇంకేం అవసరం లేదు. మొత్తము మిక్స్ అయ్యేలా చేతితో మంచిగా కలిపేసుకోవాలి. వామ, ఉప్పు, నువ్వులు మొత్తము పిండిలో కలిసేంత వరకు చేతితో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ని వేసుకుంటూ పిండినంతా కలుపుకోవాలి. మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తడిపిండి కదా, వాటర్ కాస్త ఎక్కువ అయితే పిండి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు పిండిని కలుపుకున్న తర్వాత సకినాలకు పోయడానికి పిండి సరిపోయిందా లేదా, ఇంకా కాస్త వాటర్ ఉన్నాయా లేదా అని సకినాలను పిండి పైన పోసుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఒక తెల్లని క్లాత్ తీసుకొని కింద పరిచి సకినాలను వేసుకోవాలి. తెల్లదంటే కొత్తది తీసుకోవాలి. వాటర్లో మంచిగా పిండి ఒక రోజు ముందే మంచిగా పిండి ఆరబెట్టుకొని నేలపైన ఒక బెడ్షీట్నైనా ఒక చెద్దర్నైనా మంచిగా కొత్తదే పరిచి, మనం వాడుకున్నవి కాదు ఇవి 2 కొనివే పరిచి సకినాలను పోసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. నేను ఇలా పోసి చూపిస్తున్నాను సకినాలను. ఇలా ఒక బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని సకినాలను వేళ్ళతో మనము తాల్చుతూ సకినాలను పోసుకోవాలి. అప్పుడే మంచిగా వస్తాయి. మనకి లావుగా కావాలనుకుంటే లావుగా, సన్నగా కావాలనుకుంటే సన్నగా సకినాలను చాలా ఈజీగా పోసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ వేసేసుకొని ప్యాన్ గాలికి సకినాలను ఆరనివ్వాలి. అప్పుడే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. నేను ఇప్పుడు 3వది పోసి చూపిస్తున్నాను. మనకి పెద్దగా కావాలి అనుకుంటే పిండిని 2 టైమ్సా 3 టైమ్సా పిండి ముద్దను తీసుకొని తీగలుగా పోసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు ఇది 2వసారి పిండి తీసుకొని మళ్ళీ ఎక్కువ రింగ్స్లా కావాలి అనుకుంటే పిండిని 2వసారి పట్టి పోసి చూపిస్తున్నాను. మీరు 2 సార్లు అయినా పట్టి పోసుకోవచ్చు, 3 సార్లు అయినా పిండిని పట్టి పోసుకోవచ్చు. మనకి ఎలా కావాలనుకుంటే అలా సకినాలను పోసుకోవచ్చు. కొత్తగా పోసుకునే వాళ్ళు సకినాల పిండిని తీసుకొని ట్రై చేస్తూ ఉండాలి. ఒక క్లాత్ మీద పోస్తూ వేళ్ళతోనే ఆడిస్తూ ఉండాలి. కొత్త చేసే వాళ్ళకి కష్టంగానే ఉండొచ్చు, కానీ నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ తీసుకొని స్టవ్ను మంచిగా తుడిచి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 లీటర్స్ వరకు ఆయిల్ని పోసుకోవాలి. సకినాలను మంచిగా ఆరనివ్వాలి. అప్పుడే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ప్యాన్ వేసుకొని ప్యాన్ గాలికి మంచిగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో సకినాలను వేసుకోవాలి. ఇరగకుండా ఒక సన్న ప్లేట్తోని పెద్ద ప్లేట్లో వేసుకోవాలి.
చూడండి నేను చూపిస్తున్నాను, ఒక్క సకినా కూడా ఇరగకుండా మంచిగా ఆరిపోయాయి. ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేసేసుకొని చెక్ చేసుకోవాలి. ఆయిల్ వేడైంది. మనం తీసి పెట్టుకున్న సకినాలను ప్లేట్తో నిదానంగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సకినాలని తింపుకోవాలి. మాడనివ్వకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాలనివ్వాలి. సకినాలను కాలనివ్వకుండా తీస్తే అవి గట్టిగా అయిపోతాయి. సకినాలు మంచిగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి సకినాలని. ఇప్పుడు మళ్ళీ అదే ఖాళీ ప్లేట్లో మిగతా సకినాలను కూడా వేసేసుకోవాలి. ఈ సకినాలు మంచిగా కాలే వరకు మనము ప్లేట్లో సకినాలను రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు రెండోసారి మళ్ళీ తింపుకోవాలి సకినాలను. సకినాలు ఎంత మంచిగా కాలితే అంత మంచిగా కరకరలాడతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరు తిన్నా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు సకినాలు మనకి గోల్డెన్ కలరు వచ్చాయి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, గోల్డెన్ కలర్ వచ్చాయి. సకినాలు మంచిగా కాలాయి. ఇప్పుడు జాలి గంటతోని వీటిని తీసుకోవాలి. మీ దగ్గర పుల్ల ఉంటే పుల్లకైనా తొడిగించవచ్చు సకినాలను. ఆయిల్ అంతా అడిచేలా ఇలా జాలి గంటలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ప్లేట్లో సకినాలను ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక పెద్ద బేషన్లో కాలిన సకినాలను వేసేసుకోవాలి. ఇప్పుడు రెండోసారి మళ్ళీ సకినాలను ప్లేట్లో ఇలా ఎప్పుడు రెడీ పెట్టేసుకోవాలి. అవి కాలే వరకు మనం ఇలా సకినాలను ప్లేట్లో రెడీగా పెట్టేసుకుంటే మనకి వేసుకోవడానికి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెండో వాయి కూడా మనకి సకినాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్లో ఈ సకినాలు ఆయిల్లో వేసేసుకొని జాలి గంటలో మళ్ళీ బేషన్లో వేసేసుకొని అన్నీ ఇలాగే కాలనివ్వాలి. చూడండి సకినాలు ఎంత బాగా కనబడుతున్నాయో. అన్నీ ఇలా పోసుకొని మంచిగా కాల్చుకొని మనం ఫంక్షన్స్కైనా పండగలకైనా ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో సకినాలు. చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా ఇష్టంగా తింటారు సకినాలు. నేను చేసిన ఈ సకినాల వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.